Hello everyone, today we are going to discuss about subject, verb, and object. Okay, ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఈజీగా ఫ్రేమ్ చేయడానికి, పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేయడానికి మనకి ఈ స్ట్రక్చర్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఓకేనా, ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతే మనకి సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ క్లాస్లో మనకి ఇక్కడ తెలియాల్సింది నాన్ ప్రొనౌన్ వర్బ్. ఓకే, మనకి పాత స్పీచ్లో మనం అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకసారి ఆ వీడియో మళ్ళీ ఒకసారి వినండి, అర్థం కాకపోతే వినని వాళ్ళు, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పాత స్పీచ్ వీడియో ఒకసారి చూసేయండి. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఐ ఈట్ యాపిల్స్ అని ఉంది. ఐ ఈట్ యాపిల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? నేను యాపిల్స్ తింటాను అని మీనింగ్, అవును కదా. ఐ అంటే ఏంటి? ఇక్కడ ఐ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం అదేంటి? విచ్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్ ఆర్ ప్రొనౌన్, వర్బ్ ఆర్ అడ్వర్బ్, ఏంటి అది? ఐ అనేది ప్రొనౌన్. ఐ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్. ఇక్కడ ప్రొనౌన్ కాబట్టి మనము నౌన్ ఆర్ ప్రొనౌన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. ఓకేనా, ఎవ్రీ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. ఓకే, నౌన్ ఇది ప్రొనౌన్. ఓకే, నేమ్స్ ఉంటే నౌన్ అవుతుంది. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ప్రొనౌన్. ప్రొనౌన్స్ ఏంటి? అసలు ప్రొనౌన్స్ ఏంటి? I, you, they, we, he, she, it. he, she, it. వీటిని మనం ఏమంటాం? ప్రొనౌన్స్ అంటాం. వీటిని ఏమంటాం? ప్రొనౌన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్, సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఈట్. ఈట్ అంటే ఏంటి? తినడం. తినడం అదొక వర్క్ ఆర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. నెక్స్ట్ మిగతాది మనకి యాపిల్స్ ఉంది, మన వర్క్కి రిలేటెడ్ వర్డ్ అది, అవును కదా. ఏం తింటున్నాం? యాపిల్స్ తింటున్నాం. ఓకే, సో మిగతా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఎగ్జాంపుల్లో షీ రైట్స్ లెటర్స్. షీ అనేది ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. రైట్స్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. లెటర్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వర్బ్ అనేది ప్రతి సెంటెన్స్లో V1 మాత్రమే ఉండదు. మనం తర్వాత వర్బ్ ఫామ్స్ అనేటివి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎప్పుడైనా వర్బ్ ఫామ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఓకే, వర్బ్ ఫామ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ V1 ఉంది, ఈట్ అనేది V1. నెక్స్ట్ అది ఈటింగ్, ఎయిట్, ఇలా రావచ్చు. అవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ హియర్ థర్డ్ ఎగ్జాంపుల్, హీ ప్లేస్ క్రికెట్ అంటే హీ అనేది ప్రొనౌన్ కదా, సో ఇదేమవుతుంది? ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ప్లేస్ అనేది ఏంటి? ఇక్కడ వర్బ్, అదొక పని. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ దే ఆర్ డూయింగ్? ప్లేయింగ్. ఒక డూయింగ్ యాక్షన్ని మనం ఏమంటాం? వర్బ్ అంటాం. సో ప్లేస్ అనేది వర్బ్. ఏం ఆడుతున్నారంట? క్రికెట్. సో క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్లో వి వాచ్ మూవీస్. వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వాచ్ అనేది వర్బ్ అవుతుంది. మూవీస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ అనేది మీరు చేసి సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో కమెంట్ చేయండి. ఓకే.